ఈ బాలకులు చేస్తున్న పని వల్ల నాకు నిద్ర లేకుండా పోతోంది. మీరు బాలకులై ఉండి నన్ను అపహాస్యం చేస్తున్నారా? హేళన లేదే. ఎవరు హేళన చేస్తున్నారు? మీ నవ్వును చూసి మా అందరికి కూడా నవ్వు వచ్చింది అంతే. బాలకులారా, నేను నవ్వడలేదు, మీ అందరినీ భయపెడుతున్నాను. భయపడండి, నేను రాక్షసుణ్ణి. కానీ మీరు ఏ రకమైన రాక్షసుడు? మీరు నవ్వు చూసి మాకు భయం కాదు, నవ్వు వస్తుంది అంతే. బాలకులారా, మీరు నన్ను చాలా చాలా అవమానించారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అసలు భయం అంటే ఎలా ఉంటుందో. నేనందరి తరపున క్షమాపణ కోరుకుంటున్నాను. మా సహోదరుల బుద్ధి మిమ్మల్ని అవమానపరచాలనే మనసు కాదు మాది. గురుదేవా, ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే. మరేం భయం లేదు, ఇది చింతించే విషయం కాదు. మీ శిష్యులంతా నన్ను ఎంతో ఘోరంగా అవమానించారు. ఈ రోజు నేను ఊరికే వదిలిపెట్టను. మీ వాళ్ళందరినీ నేను తప్పకుండా దెబ్బ కొడతాను. నా విద్యార్థులు జరిగినదంతా చెప్పారు. వీరిని చిన్నపిల్లలుగా భావించి తమరు క్షమించాలి. క్షమించాలా? అది జరగదు, ఎప్పటికీ సాధ్యం కాని పని. కేవలం దండన మాత్రమే లభిస్తుంది, వెంటనే లభిస్తుంది. ఎందుకంటే నేను రాక్షసుడు, అంధకారుణ్ణి. నేను వారి జీవితంలోని వెలుగుని తీసుకొని అంధకారంగా మార్చేస్తాను. వీళ్ళు రాత్రిపూట ఆశ్రమం నుంచి బయట కాలు పెట్టడానికి కూడా భయపడిపోవాలి. రాక్షస అంధకార, మీ భావనను నేను గౌరవిస్తున్నాను. ఒకవేళ మీరు విద్యార్థులను క్షమించకపోతే వాళ్ళ రక్షకుడుగాను గురువుగాను నేను వెనకడుగు వెయ్యను. సంఘరక్షకుల, అదేంటో నేను చూస్తాను. ఈ సంఘరక్షకుడు శిష్యుల్ని ఎలా కాపాడుకుంటాడో చూస్తాను. నువ్వు నాతో యుద్ధం చేస్తావా? అది ఎప్పటికీ సాధ్యం కాదని గుర్తుంచుకో. నువ్వు నన్ను చూడాలి అంటే ఆ సూర్యుడిలోని వెలుగు తగ్గిపోవాలి. అది ఎప్పటికీ సాధ్యం కాదు. అటువంటిది మీ బాలకులంతా నన్నేం చెయ్యగలరు? ఇదిగో చూడండి. విద్యార్థులారా, భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. దుర్యోధనన్నయ్య, మీరు ధృతరాష్ట్రుడి పుత్రుడు, హస్తినాపురం యువరాజు. అంధకారుడికి ఇప్పుడే ఆజ్ఞాపించండి, ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోమని. అతను వెళ్ళిపోతాడు. నకులా, ఇది ఎక్కిరించి మాట్లాడే సమయం కాదు. ఏమిటి బాలకులారా, ఇప్పటికైనా మీకు భయం అంటే ఏంటో అర్థమవుతుందనుకుంటాను కదూ. అంతగారు గారు, భయం కంటే ఇప్పుడు మాకు చాలా ఆకలిగా ఉంది. మా రాత్రి భోజనానికి సమయం ఆసనమైంది, కానీ మమ్మల్ని మీరు ఇలా కష్టపడుతున్నారు. నిజంగానే మాకు చాలా ఆకలిగా ఉంది. మీరు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. రేపు పొద్దున్న మాకు చేయాల్సిన దాడి గురించి మీరు ఆలోచించండి. నాకు కూడా ఆకలిగా ఉంది. బాలక, నువ్వు భోజనం గురించి మాట్లాడావు. రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చెయ్యి. ఆ తర్వాత
రేపు ఉదయాన్నే నేను మళ్ళీ బీభత్సాన్ని సృష్టిస్తాను. ప్రస్తుతానికి యుద్ధానికి విరామము. ఆ రాక్షసుడు అంధకారానికి వాడి శక్తి మీద చాలా నమ్మకం ఉంది. వాడు నిద్రపోయేటప్పుడే వాడిని పట్టుకోవాలి. అర్జున, ఇది యుద్ధ ధర్మానికి వ్యతిరేకం. అన్నయ్య, మీలాంటి వాళ్ళు ఈ లోకంలో ఇంకొకరు ఉంటే చాలు. ఆ తర్వాత యుద్ధం చేయాల్సిన అవసరమే ఉండదు. నీతి అనీతి అనే మాటలతోనే కాలం గడిపేస్తారు. నేను యుద్ధానికి వ్యతిరేకం కాదు, నీతికి వ్యతిరేకమైన దాంట్లో నేను అసలు పాల్గొన్ను. పర్వాలేదన్నయ్య, ఈ రోజు రాత్రి అయినా వాడు కొంచెం బాగా పడుకొని రేపు పొద్దున్న యుద్ధం జరగబోయేది చెప్పి వాడి నవ్వుని బాగా చెడిపేద్దాం. సూర్యుడిలోని కిరణాలు కూడా నాలోని అంధకారాన్ని ఏమి చెయ్యలేవు. ప్రవేశము నిషిద్ధము. ఇదిగో చూడండి. నేను చెప్పాను కదా, నా అంధకారం నుంచి ఎవరు తప్పించుకోలేరని. ఇదిగోండి. యుధిష్ఠిరన్నయ్య, ఆ రాక్షసుడి శక్తి భూమి మీదే పనిచేస్తోంది. మనం తన్ని భూమి లోపలికి తీసుకువెళ్ళిపోయాము అంటే తన శక్తి పనిచేయకుండా పోతుందనిపిస్తోంది. ఉండొచ్చు. ఏమైనా పథకం ఉంటే ఆలోచించి చూడు. ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను, ఆగండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నది వెనకాల రాళ్లతో ఉన్న ఒక గుహ ఉంది. అందరం అక్కడికి వెళ్ళిపోదాము. ఇంత సూర్యుడి వెలుగా, ఇది నేను భరించలేకుండా ఉన్నాను. నన్ను ఇబ్బంది పెడుతోంది. దీన్ని తప్పించండి. చీకటి రాజు, చీకటి మీ బానిస కదా, రప్పించండి. ఎంత చీకటిని రప్పిస్తారో రప్పించండి. అంధకారమా? అంధకారం అయిపోయింది. బాలకులారా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి నన్ను బయటికి తీసుకుపోండి. యుద్ధ శంఖాన్ని ఎవరు పూరించారో? నా ప్రియమైన సహోదరుడు భీమన్, నా తోటి మానవులు మీ దగ్గర క్షమాపణ అడిగారు, కానీ మీరు వినిపించుకోలేదు. మీరు శక్తివంతులే, అందులో అనుమానం లేదు. కానీ మీ శక్తిని తప్పుగా ఉపయోగిస్తున్నారు. ఇంకా యుద్ధ ప్రకారమే దీనికొక ముగింపు వస్తుంది. అలాగా? నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను భూమిపైకి తీసుకువెళ్ళండి. యుద్ధం వెలుతురులో ఉన్న ఈ గుహలోనే జరుగుతుంది. భీమన్నయ్య,
వద్దు వద్దు, నన్ను ఇంకా కొట్టకండి. నేను నా పరాజయాన్ని స్వీకరిస్తున్నాను. నన్ను త్వరగా పైకి తీసుకువెళ్ళండి. తప్పకుండా తీసుకెళ్తాం, కానీ మీరు ముందుగా మాకు ప్రమాణం చెయ్యాలి. కానీ మీ శక్తుల్ని అనవసరంగా ఉపయోగించనని. మళ్ళీ అందరి తరపున నేను క్షమాపణలు కోరుకుంటున్నా. నాకు అన్ని అంగీకారమే. మీరు చెప్పిన వాటికి అంగీకరిస్తున్నాను. యుధిష్ఠిర, అందరూ క్షేమమే కదా? అవును గురుదేవా, అందరూ కుశలమే. అంధకారని ఇప్పుడు బయలుదేరుతారు. వెళ్ళిపోతాను. ద్రోణాచార్య, మీ శిష్యులు చూడ్డానికి మాత్రమే బాలకులు, కాని తెలివితేటల్లో మాత్రం వారు ఆరితేరిపోయారు. అందువల్లనే భూమి అడుగు భాగంలో నేను అశక్తునని తెలుసుకున్నారు. అందుకే నన్ను నది అడుగు భాగానికి తీసుకువెళ్ళి నాతో యుద్ధం చేశారు. వారి తెలివితేటలతో ధైర్య సాహసాలతో నన్ను ఓడించారు. అంధకార, నువ్వే ఓటమిని అంగీకరించడం వల్ల నా శిష్యులందరినీ మనస్ఫూర్తిగా క్షమించి విడిచిపెట్టు. వీళ్లకు బాగా అర్థమయ్యింది ఎవరినైనా గేలి చేయడం మంచిది కాదు అని. నేను మీ అందరినీ క్షమిస్తున్నాను. చివరిగా మంచి నిర్ణయం. అంధకారుడా, నాకొక కోరిక. మాతో పాటు ఆశ్రమానికొచ్చి భోజనం చేసి వెళ్ళండి. తప్పకుండా బాలకులారా. ద్రోణాచార్య, మీ శిష్యులు చూడ్డానికి ఎంతో కఠోరంగా ఉన్నారు, కానీ చాలా మంచివారు.